హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము 9th క్లాస్ సంబంధించి సివిక్స్ నుంచి ఫస్ట్ లెసన్ అయిన వాట్ ఈజ్ డెమోక్రసీ, వై డెమోక్రసీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. సో ఫస్ట్ మనము షార్ట్స్ చూద్దాం. చిన్న చిన్నవి ముందు నేర్చుకుంటే మనకి అసలు మీనింగ్ ఏంటి అన్నది తెలుస్తుంది కాబట్టి ఆ నెక్స్ట్ మనము పెద్ద క్వశ్చన్స్కి, టెక్స్టువల్ క్వశ్చన్స్కి వెళ్ళొచ్చు కదా. సో ఫస్ట్ వాట్ ఈజ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అంటే ఏంటి? Democracy is a form of government in which the rulers are elected by the people through the process of elections. ఈ డెమోక్రసీకి సంబంధించి మనకి చాలా డెఫినేషన్స్ అన్నవి ఉన్నాయి. సో వాటిల్లో ఫేమస్ అండ్ మనం ఈజీగా నేర్చుకోవడానికి వీలుగా ఉండే డెఫినేషన్ వచ్చి మనకి ఇదనమాట. సో ప్రజాస్వామ్యము అంటే ఏంటంటే ఎవరైతే కనుక ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు ఎలక్షన్ ద్వారా రూలర్స్ని ఎన్నుకోవడాన్నే మనము ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు ప్రజాస్వామ్యము అని పిలుస్తూ ఉంటాము అని. విచ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అలో పీపుల్ టు చూస్ దేర్ రూలర్స్. మరి ప్రజలకి అంటే ఎలాంటి ప్రభుత్వం ఉన్న ఆ కంట్రీలో, ఆ దేశంలో ప్రజలకి వాళ్ళ రూలర్స్ని ఎన్నుకునే చాయిస్ అన్నది ఉంటుంది అంటున్నారు. సో మరి ఎలాంటి ప్రభుత్వం ఉన్న దేశంలో ప్రజలు వాళ్ళ రూలర్స్ని ఎన్నుకుంటారంటే ప్రజాస్వామ్య ప్రభుత్వము ఉన్న దేశంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. సో ఆన్సర్ డెమోక్రసీ. సో నెక్స్ట్ విచ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ కన్సిడర్డ్ నాన్ డెమోక్రటిక్. మరి ప్రజాస్వామ్యేతర ప్రభుత్వాలు కూడా ఉంటాయి కదా, మరి వాటిని ఏమంటాము అంటే మిలిటరీ రూల్ ఆర్ మొనార్కీ. అంటే కొన్నిసార్లు కొన్ని దేశాలలో అక్కడ ప్రభుత్వం అన్నది మిలిటరీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, అలాగే రాజరిక వ్యవస్థ కూడా ఉంటుందన్నమాట. దానిని మనము నాన్ డెమోక్రటిక్ నేషన్స్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ డిఫైన్ డిక్టేటర్షిప్. నియంతృత్వము అనగానేమి? డిక్టేటర్షిప్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ వన్ పర్సన్ ఆర్ ఏ స్మాల్ గ్రూప్ పొసెసెస్ అబ్సల్యూట్ పవర్ వితౌట్ ఎఫెక్టివ్. సో డిక్టేటర్షిప్ అంటే ఏంటంటే నియంతృత్వం లేదు నియంతృత్వ పాలన అంటాం కదా. సో నియంతృత్వము అన్నది అది కూడా ఒక గవర్నమెంటే. ఇన్ విచ్ వన్ పర్సన్ ఆర్ ఏ స్మాల్ గ్రూప్ పొసెస్ అంటే ఒక వ్యక్తి లేదు అంటే కొంతమంది కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటారు. ఎలాగా? వితౌట్ ఎఫెక్టివ్ అనమాట. సో అంటే ఏంటి? ఎఫెక్టివ్గా ప్రజల యొక్క అసమ్మతితోటి వాళ్ళకి నచ్చినట్టు కాకుండా పరిపాలన చేస్తూ ఉంటారనమాట. అంటే సరిగ్గా పరిపాలన చేయాల్సిన ఇదిలో చేయరు. అబ్సల్యూట్ పవర్, అలాగే వాళ్ళకున్న పవర్ని కూడా వాళ్ళు ఎక్కువగా ఏంటంటే కొన్నిసార్లు అధికారం అన్నది చేతికి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే విచ్చలవిడిగా వాళ్ళకి నచ్చినట్టుగా పరిపాలన చేస్తారన్నమాట. ప్రజలు వాళ్ళ వలన కష్టాలు పడుతున్నా బాధలు పడుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోరు. సో దాన్ని నియంతృత్వ పాలన అంటారు. నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ డిక్టేటర్షిప్ వాజ్ పెనాచెట్. అంటే ఏంటంటే ఇక్కడ డిక్టేటర్షిప్ అనేది ఎలాంటి పరిపాలన అని అడుగుతున్నారు. అది ఎలాంటిదంట? మిలిటరీ డిక్టేటర్షిప్. అంటే సైనిక అధికారులు ఎవరైతే ఉన్నారో సైన్యం చేతులకు ప్రభుత్వం వెళ్ళిపోవడాన్ని మనము మిలిటరీ డిక్టేటర్షిప్గా చెబుతూ ఉంటాము అని. నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ కంట్రీ ఈజ్ ఏ మొనార్కీ. అంటే రాజరిక వ్యవస్థ అన్నది ఎలాంటి ప్రభుత్వము అని, ఎలాంటి కంట్రీ. సో a monarchy is a form of government in which a single leader rules a given nation for life. సో అయితే ఇక్కడ ఏంటంటే ఒక సింగిల్ వ్యక్తి అక్కడున్న ప్రభుత్వాన్ని లేదు అంటే కనుక అక్కడున్న దేశాన్ని లీడ్ చేయడం, పరిపాలించడాన్ని మనము మొనార్కీగా చెబుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా కింగ్స్ అనమాట. రాజుల కాలంలో కూడా రాజులు వాళ్ళ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు కదా, దానిని మనము మొనార్కీ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ విచ్ పార్టీ ఆఫ్ జింబాబ్వే హెల్ప్డ్ ఇట్స్ కంట్రీ టు గెయిన్ ఇండిపెండెన్స్. ఈ జింబాబ్వే దేశాన్ని తీసుకుంటున్నారు ఇక్కడ ఎగ్జాంపుల్గా. ఆ దేశంలోనంట వాళ్ళ యొక్క స్వాతంత్రం అన్నది, వాళ్ళ దేశానికి స్వాతంత్రం అన్నది ఎలా సంపాదించుకున్నారు అంటే విచ్ పార్టీ ఆఫ్ జింబాబ్వే. ఈ జింబాబ్వేలో ఉన్న ఏ పార్టీ అన్నది అక్కడ స్వాతంత్రం సంపాదించడానికి కారణమైంది అని కూడా అనుకోవచ్చు. ఏంటంటే ద JANUPF పార్టీ ఆఫ్ జింబాబ్వే హెల్ప్డ్ ఇట్స్ కంట్రీ టు గెయిన్ ఇండిపెండెన్స్. మరి జింబాబ్వే దేశ ప్రజలు స్వాతంత్రం పొందడానికి కారణమైన పార్టీ ఏదంట? JANUPF పార్టీ అనమాట. నెక్స్ట్ విచ్ పాకిస్తానీ జనరల్ లెడ్ అ మిలిటరీ కూప్ ఇన్ అక్టోబర్ 1999.
అంటే 1999 అక్టోబర్లో అప్పటి కాలంలో పాకిస్తాన్ యొక్క ఏ జనరల్ అన్నవాళ్ళు ఈ తిరుగుబాటుకి అంటే సైనిక తిరుగుబాటుకి కారణమయ్యారు అని. విచ్ పాకిస్తానీ జనరల్ లెడ్ ఏ మిలిటరీ coup. అంటే ఆ తిరుగుబాటుని ముందుకు తీసుకువెళ్ళిన ఆ పాకిస్తానీ జనరల్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరంట? ద పాకిస్తానీ జనరల్ హూ లెడ్ ఏ మిలిటరీ coup ఇన్ అక్టోబర్ 1999 వాజ్ జనరల్ పర్వేజ్ ముషర్రఫ్. అంటే అప్పట్లో జరిగిన సైనిక తిరుగుబాటు ఏదైతే ఉందో దానిని ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తి ఎవరంట? నడిపించిన వ్యక్తి జనరల్ పర్వేజ్ ముషర్రఫ్. అండ్ నెక్స్ట్, సిన్స్ 1930 which country holds elections after every 6 years and which has never been under a military or dictator's rule. సో ఇక్కడ ఇంకొక దేశాన్ని ఎగ్జాంపుల్గా అడుగుతున్నారు మనల్ని. మనకి 1930 నుంచి కూడా ఒక దేశం, ఆ దేశంలో 6 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయంట. అలాగే ఎప్పటి నుంచి 1930 నుంచి కూడా ఎప్పటి వరకు ఆ దేశం ఎప్పుడూ కూడా సైనిక అధికారుల చేతుల్లోకి వెళ్ళడం కానీ నియంతృత్వ పాలనలోకి వెళ్ళడం కానీ జరగలేదు అంటున్నారు. సో ఆ దేశం ఏంటి అని అడుగుతున్నారు. ద కంట్రీ ఆఫ్ మెక్సికో. ఏ దేశం అంటే అది మెక్సికో అనే దేశం 1930 నుంచి ఎప్పటి వరకు సైనిక అధికారుల చేతుల్లోకి వెళ్ళటం కానీ అలాగే నియంతృత్వ పాలనలోకి వెళ్ళటం కానీ జరగలేదు. అలాగే అక్కడ ఎవ్రీ 6 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయని. మరి మన భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయంట? 5 ఇయర్స్కి కదా. సో నెక్స్ట్, డ్యూరింగ్ విచ్ పీరియడ్ డిడ్ చైనా రికార్డ్ ఇట్స్ వర్స్ట్ ఫెమైన్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ. ప్రపంచ చరిత్రలో చైనాలో బాగా పెద్ద కరువు వచ్చిందంట. అది ఎప్పుడు అనేసి అడుగుతున్నారు. చైనాస్ ఫెమైన్ ఆఫ్ 1958 to 1961 వాజ్ ద వర్స్ట్ రికార్డెడ్ ఫెమైన్ ఇన్ వరల్డ్ హిస్టరీ. సో ప్రపంచ చరిత్రను చూసుకున్నట్లయితే 1958 నుంచి 1961 వరకు చైనాలో అంట చాలా పెద్ద కరువు వచ్చిందంట. నియర్లీ 3 crore పీపుల్ డైడ్ ఇన్ దిస్ ఫెమైన్. అయితే ఈ కరువు రావడం వలన అక్కడ ఎంతమంది చనిపోయారంట? దాదాపుగా 3 కోట్ల మంది చనిపోయారంట. అంటే ఎంత పెద్ద ఫెమైన్ మనకు బాగా అర్థమవుతుంది కదా. నెక్స్ట్, విచ్ వన్ కంట్రీ అవుట్ ఆఫ్ ఫ్రాన్స్, USA, మయన్మార్ అండ్ ఇండియా ఈజ్ నాట్ ఏ ట్రూ డెమోక్రటిక్ కంట్రీ. అంటే ఇక్కడ మనకి కొన్ని కంట్రీస్ ఇచ్చారు. ఫ్రాన్స్ అని, USA అని, మయన్మార్ అని, ఇండియా అని. సో అయితే ఈ దేశాలలో ఏ దేశంలో నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు, నిజమైన ప్రజాస్వామిక పాలన అన్నది లేదు అని అడుగుతున్నారు. సో మయన్మార్ ఈజ్ నాట్ ఏ ట్రూ డెమోక్రటిక్ కంట్రీ. అక్కడ నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నది లేదు. వై? బికాజ్ ఇట్ ఈజ్ రూల్డ్ బై మిలిటరీ రూలర్స్. అంటే అక్కడ సైనిక అధికారుల చేత రూల్ చేయబడుతుందన్నమాట ఆ దేశం అన్నది. అంటే ప్రజలు అక్కడ ఎన్నికల ద్వారా రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవటము అన్నది అక్కడ జరగడం లేదు అన్నమాట. నెక్స్ట్, ఇన్ ఇరాక్ ద రియల్ పవర్స్ ఆర్ హెల్డ్ బై విచ్ అవుట్ సైడ్ కంట్రీ. అంటే ఇక్కడ ఇరాక్కి సంబంధించి దాని రియల్ పవర్స్ దాని చేతిలో లేవంట. సో మరి దాని మీద అధికారాన్ని చలాయించే బయట నుంచి వచ్చిన వేరే దేశం ఏది అని అడుగుతున్నారు. ద రియల్ పవర్స్ ఇన్ ఇరాక్ ఆర్ హెల్డ్ బై ద USA. అంటే ఇరాక్ మీద కంప్లీట్ పవర్స్ ఎవరికి ఉన్నాయంట? USA, అమెరికాకు ఉన్నాయంట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాం కదా. నెక్స్ట్, నేమ్ ద ఫేమస్ పొలిటికల్ పార్టీ ఆఫ్ మెక్సికో. మెక్సికో దేశంలో ఉన్న ఆ రాజకీయ పార్టీ పేరేంటి అని అడుగుతున్నారు. ఫేమస్ పార్టీ అనమాట అది. ద ఫేమస్ పొలిటికల్ పార్టీ ఆఫ్ మెక్సికో ఈజ్ ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ. దాన్ని షార్ట్కట్లో మనము PRI అంటున్నాం కదా. సో మెక్సికోలో ఉన్న ఫేమస్ పొలిటికల్ పార్టీ పేరేంటంటే PRI. PRI అంటే ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ టుడేస్ వరల్డ్. మరి ప్రజెంట్ మనము ప్రపంచాన్ని చూసుకున్నట్లయితే మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి సంబంధించిన నిజమైన రూపం ఏది అంటున్నారు. ఏంటంటే అది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అంటే ప్రజలు ఓటు వేసి వాళ్ళ యొక్క ప్రతినిధులను ఎన్నుకుంటారు కదా. సో అదే కదా మోస్ట్ కామన్ ఫార్మ్ అన్నది ప్రెజెంట్. సో ఆ రిప్రజెంటేటివ్ డెమోక్రసీయే ఇప్పుడు ఫేమస్ అనమాట. నెక్స్ట్, నేమ్ ద క్యాపిటల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ.
సో ఫిజీ దేశానికి సంబంధించిన క్యాపిటల్ రాజధాని ప్రాంతం ఏది అంటున్నారు. సువా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ. సో స్వతంత్ర ఫిజీ దేశానికి సంబంధించిన రాజధాని అన్నది సువా అన్నమాట. నెక్స్ట్, విచ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ప్రెసిడెంట్ ఇన్ ఫిజీ. మరి ఫిజీ దేశంలో అక్కడ ఉన్న ప్రెసిడెంట్ ఉంటున్నారు కదా. సో విచ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ప్రెసిడెంట్ ఎలా తన యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు, తను ఎలా అధికారంలోకి వస్తారు అనేసి అడుగుతున్నారు. ఫిజీ ఈజ్ పార్లమెంటరీ రిపబ్లిక్ రన్ బై మిలిటరీ అపాయింటెడ్ గవర్నమెంట్. ఈ ఫిజీ దేశంలో ఏంటంటే పార్లమెంటరీ రిపబ్లిక్, అక్కడ ఉన్న పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంట, మిలిటరీకి సంబంధించి సైన్యానికి సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే ఉంటాడో అతనే ఇక్కడ ప్రెసిడెంట్గా ఫిజీ దేశాన్ని ముందుకు తీసుకువెళుతూ ఉన్నాడనమాట. అలాగే అపాయింటెడ్ గవర్నమెంట్కి సంబంధించి అనమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డ్రాబ్యాక్స్ డెమోక్రసీ. మరి ప్రజాస్వామ్యానికి సంబంధించి కూడా మరి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి కదా, ఏ విషయానికైనా సంబంధించి మరి వాటికి సంబంధించిన డ్రాబ్యాక్స్ కూడా అడుగుతున్నారు. ద ఇంపార్టెంట్ డ్రాబ్యాక్స్ ఆఫ్ డెమోక్రసీ ఆర్ ఇన్స్టెబిలిటీ, కరప్షన్, డిలే ఎట్సెట్రా అనమాట. అంటే ఇన్స్టెబిలిటీ, అది స్థిరంగా ఉండదంట కొన్ని దేశాలలో. అలాగే కరప్షన్ అంటే తెలుసుగా మనకి లంచానికి సంబంధించి లంచం ఇదిలో వెళ్ళిపోతుందంట. అంటే కొన్నిసార్లు మనీ ఇదిలో అంటే డబ్బుకి ప్రలోభపడి మా పార్టీ మారిపోతూ ఉంటారనమాట కొంతమంది. అలాగే డిలే అంటే జాప్యం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, వాట్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ ఇన్ పాకిస్తాన్. మరి పాకిస్తాన్లో ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ అన్నది ఏంటి, అని అడుగుతున్నారు. ఇట్ వాజ్ అన్ ఆర్డర్ ఇష్యూడ్ బై జనరల్ ముషారఫ్ ఎంపవరింగ్ హిమ్ టు డిస్మిస్ ద నేషనల్ అసెంబ్లీ. అయితే ఈ పర్వీజ్ ముషారఫ్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో, అతను ఈ లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆర్డర్ అన్నది తీసుకురావటం జరిగింది. సో అకార్డింగ్ టు ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ ఏం చేయొచ్చు అంట, ఇట్ వాజ్ అన్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద జనరల్ ముషారఫ్. ఆ ఆర్డర్ తీసుకొచ్చింది కూడా ముషారఫే. అయితే ఆర్డర్ మీనింగ్ ఏంటంటే ఎంపవరింగ్ హిమ్ అంటే తనకున్న అధికారం అనంతం అన్నమాట. ఎంత అధికారం ఉందంట, టు డిస్మిస్ ద నేషనల్ అసెంబ్లీ, ఈవెన్ నేషనల్ అసెంబ్లీతో సహా తను డిస్మిస్ చేయడం, రద్దు చేయటానికి కూడా అధికారం కలిగి ఉంది. అలా తను రాజ్యాంగంలో అమెండ్మెంట్, సవరణలు అన్నవి కూడా చేయటం జరిగింది అని.